నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. కొంచెము నిన్న మొన్న అంటే ఒక 4 డేస్గా ట్రాలింగ్ అవుతున్నది ఏంటంటే, ఈ రక్షణ రంగానికి తర్వాత అంతరిక్ష పరిశోధన రంగానికి సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి ఒక 100 మంది వ్యక్తులు ఇస్రో నుంచి రాజీనామా చేసి వలస వెళ్ళిపోతున్నారు. ఇది ఒక ప్రధాన కారణంగా ఇది ఆందోళన చెందవలసిన అవసరమా అన్నది ఒకటి పాయింట్. తర్వాత ఇదివరకు అసలు యాక్చువల్లీ మనకి ఇండస్ట్రియల్ పాలసీ పెట్టినప్పటి నుంచి ప్రభుత్వం ఏం చేసిందంటే, కీలక రంగాలు అంటే రక్షణ రంగము ఇట్లాంటి వాటివన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని చెప్పి చేసింది. మరి తర్వాతగా ఈ లిబరలైజేషన్ ఇంపాక్ట్ దీంతో ప్రైవేట్ సెక్టర్ కూడా ఓపెన్ చేసేటప్పటికీ ప్రైవేట్ సెక్టర్ నుంచి కాంపిటీషన్ ఒకటి బాగా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఈవెన్ మనకి హైదరాబాద్లో కూడాను ఈ రక్షణ అంటే వాటి ఉప ఉత్పత్తులను చేయడానికి చాలా కంపెనీలు ఏమో స్థాపించబడ్డాయి. అవన్నీ పబ్లిక్ ఇష్యూస్కి వెళ్ళే మంచి డబ్బులు అంటే మార్కెట్లో మంచి స్పందన వచ్చి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ దీంట్లో ఉండేటువంటి వాళ్ళన్నింటినీ ఈ ప్రైవేట్ రంగంలో ఉండే వ్యక్తులు అధిక అంటే జీతభత్యాలు అలవెన్సెస్ ఇవ్వడము కన్సల్టెంట్గా పెట్టి వాళ్ళు నిర్మించుకోవడం వల్ల ఏమంటే ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాటికి ఈ సాంకేతిక అంటే ఇన్నాళ్ళు పెంచి పోషించి వీళ్ళని అభివృద్ధి చేసినటువంటి వాళ్ళ నైపుణ్యత ఇంకోళ్ళు తీసుకోపోతున్నారు. సో దీనికి ప్రభుత్వము అంటే జూలైలో ఏదో సహేతుకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు వెళ్ళకూడదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇది ఇట్లాంటి ప్రైవేట్ రంగానికి ఓపెన్ అప్ చేయడంలో వీళ్ళని తీసుకోవడం వలన ప్రభుత్వ సంస్థలకు ఏర్పడేటువంటి నష్టం గురించి దాని గురించి కొంచెం వివరిస్తారా? ఇది ఎప్పుడూ ఉండేది. మనకు గుర్తుందో లేదో, ఒకప్పుడు బల్క్ డ్రగ్స్ అన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లోనే అది లొకేట్ అయింది ఐడిపిఎల్. దానివలన చాలామంది టెక్నోక్రాట్స్ డెవలప్ అయినారు. బట్ ఆపర్చునిటీస్ బయట నుంచి వస్తున్నాయని నేను తెలియగానే వాళ్ళందరూ బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్యాక్టరీస్ మొదలెట్టేశారు. ఫార్మా ఇండస్ట్రీకి ఒక పెద్ద మేజర్ సెంటర్ అయిపోయింది హైదరాబాద్. ఈరోజు అవన్నీ థ్రైవ్ అవుతున్నాయి. ఐడిపిఎల్ మూతపడిపోయింది. ఇస్రో ఇన్నాళ్ళు కేవలం ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంది, యాక్టివిటీ కూడా ప్రభుత్వం యాక్టివిటీగానే ఉంది. ప్రైవేట్ సెక్టర్లో మనం ఎప్పుడు శాటిలైట్లను తయారు చేయటం కానీ లాంచ్ చేయటం కానీ మనం పాలసీ కింద పెట్టుకోలేదు. ఈ మధ్య అది రిలాక్స్ చేశారు. రిలాక్స్ చేసి ప్రైవేట్ రంగాన్ని కూడా కోఆప్టివ్ చేసుకుంటున్నారు, ఇండిపెండెంట్గా కూడా డెవలప్ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. దాంతో లాట్ ఆఫ్ ప్రైవేట్ శాటిలైట్ మేకింగ్ కంపెనీస్ ఇండియాలో వచ్చేసాయి. అది పెద్ద కాంపిటీషన్. సో నాట్ సర్ప్రైజ్డ్. వాళ్ళకు బెటర్ ప్యాకేజ్ వచ్చి ఉంటుంది, బెటర్ ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి. సో న్యాచురల్లీ దే విల్ బి గోయింగ్ అవే. దీని గురించి ఇది పోకుండా రిస్ట్రిక్షన్స్ పెడితే ఆగేది అది కాదు. గవర్నమెంట్ మా థరోగా రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఐడిపిఎల్ లాగా ఇస్రో కాదు. ఐడిపిఎల్ పోయినా ప్రైవేట్ రంగంలో వచ్చేసాయి, దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. బట్ ఇస్రో నేషనల్ ఇంట్రెస్ట్, డిఫెన్స్ ఇంట్రెస్ట్ వీటన్నిటితో ముడిపడి ఉంది. కాబట్టి ఇస్రోను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వదిలేసే ప్రసక్తే లేదు. సో ఇస్రో విల్ హ్యావ్ టు సర్వైవ్. బట్ దానికి ఏం చేయాలంటే 2-3 చాలామంది ప్రైవేట్ రంగంలో వచ్చే అంత రాకపోయినా రీజనబుల్గా కనుక కాంపెన్సేట్ చేయగలిగితే ఉండిపోతారు. బికాస్ ప్రభుత్వానికి పనిచేయాలనేటటువంటి ఆ ధ్యాస చాలామందిలో ఉంటుంది. ప్రతివాడి ప్రైవేట్ ప్రాఫిట్ మోటివ్తో ముందుకు పోయేటటువంటి వ్యక్తులుగా ఉండకపోవచ్చు. సో అదొకటి బట్ రీజనబుల్ కాంపెన్సేషన్ అయితే తప్పకుండా ఇప్పుడు ప్రైవేట్ రంగం ఓపెన్ అప్ అయింది. కాబట్టి ప్రైవేట్ రంగాన్ని మ్యాచ్ చేస్తూ ఇస్రోలో నువ్వు పే ప్యాకేజెస్ను రివైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది. అంతకుముందే 20,000, 30,000, 40,000కి వచ్చి అయినవాడు ఈరోజు జాయిన్ కాకపోవచ్చు. నువ్వు ఇస్రోలో కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే ఎవరు రాకపోవచ్చు. సో ఆ లెవెల్ నుంచి అప్ దాకా నువ్వు పెంచుకుంటూ పోవాలి. రెండోది ప్రమోషనల్ ఆపర్చునిటీస్, అదొకటి చూడాలి. మూడోది క్రియేటివ్ వర్క్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూడరాదు, మొన్న ఈవెన్ అహ్మదాబాద్, బాంబే బుల్లెట్ ట్రైన్ విషయంలో కూడా ఫార్మర్ జపనీస్
ప్రైమ్ మినిస్టర్ కామెంట్ చేశాడు, డీలింగ్ విత్ ఇండియన్ బ్యూరోక్రసీతో అధికారులతో డీల్ చేయడం చాలా కష్టమైన పని అని. ఇస్రో ఇస్రో చాలా వరకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి పిఎంఓ నుంచే మానిటర్ చేస్తూ ఉన్నారు. చాలా రోజులు హెడ్ చేసేవాళ్ళు కూడా టెక్నోక్రాట్సే ఉంటున్నారు. బట్ అట్లా ఉండేటట్టు చూసుకొని దానికి ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. చూసుకొని కరెక్టివ్ మెషర్స్ ఇమ్మీడియట్గా ప్రభుత్వం తీసుకోవాలి. ఎగ్జిట్ని ఆపి బ్యాన్ చేస్తాం, బయటకు పోలేదంటే అది అర్థం లేదు. దానివల్ల ఎవరు ఇదేటటువంటి అవకాశం ఉండదు. లేకపోతే ఏదో లీవ్ పెట్టేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు. సో లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ విల్ కమ్ అప్. అండ్ ఇంట్రెస్ట్ లేకుండా ఎవరి చేత నువ్వు పని కూడా తీసుకోలేవు. సో ఐ థింక్ ఒక కొత్త స్కీము, కొత్త ఆలోచన ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ప్రైవేట్ కంపెనీస్ నుంచి వస్తున్నటువంటి కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని. రెండోది, ప్రైవేట్ కంపెనీలను రెగ్యులేట్ చేయడం కూడా చాలా చాలా అవసరం. బికాస్ ఇది చాలా నేషనల్ ఇంట్రెస్ట్తో కూడుకున్నటువంటి విషయం, డిఫెన్స్కు రిలేటెడ్గా పనిచేయాల్సిన విషయం ఇస్రో. అటువంటిప్పుడు మల్టిపుల్ ప్రైవేట్ కంపెనీస్ వచ్చి వాడి ఇష్టం వచ్చిన వాడు చేసుకుంటూ పోతే మాత్రం కుదరదు. దానికి రెగ్యులేటరీ మెకానిజం ఒకటి తీసుకురావాలి. డెఫినెట్లీ పే ప్రమోషనల్ పాలసీస్ను రివ్యూ చేసుకొని దీన్ని ఈ సమస్య నుంచి బయటపడాలి. కానీ ఏదో ఎగ్జిట్ను బ్యాన్ చేయడం అటువంటిది కరెక్ట్ విధానం కాకపోవచ్చు. నమస్కారం. మరి చూస్తాం ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహేతుకమైన చర్యలు తీసుకుంటుందో దీనికి అడ్డుకట్ట వేయడానికి అనేది చూద్దాం. నమస్కారం.